అరే నీకు కూడా నాలాగే కామన్ సెన్స్ చాలా తక్కువరా. సార్ మధ్యలో ఆపి జడ్జిమెంట్లు ఇవ్వకు. కంప్లీట్ గా విను, క్లారిటీ వస్తుంది. ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్, మంచి క్రైమ్ స్టోరీ చెప్దాం వచ్చాను సార్. బడ్జెట్ 2,000 కోట్లు సార్. ఆనంద్ బాలి దగ్గర ఉన్న 2,000 కోట్లు సార్. ఆనంద బాల్య వాడెవడు? సార్ మీరు మరీ అంత అమాయకంగా యాక్ట్ చేయకండి సార్. మీరు ఆనంద్ బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్. మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే ఆ అన్నదాశ్రమం కూడా నడిపిస్తున్నారని నాకు తెలుసు సార్. ఆనంద బాలి దగ్గర 2,000 కోట్లు ఉన్నాయని నీకెలా తెలుసు? అండర్ కవర్ ఆపరేషనా? క్రిందటి సంవత్సరం ముంబైలో 50 కోట్లు దొంగతనం జరిగింది. ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు. అది చేసింది నేనే. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతనం, దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని. రేయ్, ఆనందబాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా. వాడి దగ్గర ఎవడైనా 1 రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ని మార్చేయచ్చు. అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా? సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలిగాడి పవర్ అంతా డబ్బులో ఉంది. ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డబ్బు తుపాకీ ఈ 2 ఎవ్వడికి సొంతం కాదు. ఆ టైంకి ఎవడి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం. ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు. ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు. హవాలా కింగ్ అయ్యాడు. లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు. ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు. కింగ్ అవుతావా, కిందే ఉండిపోతావా? నీకు ఆనంద్ బాలి అంటే భయం, డబ్బు అంటే ఆశ. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్లాన్ ఏంటి? రేపు నీ డెన్లో కలుద్దాం. ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి. ఆడిని ఈ మనిషి అని ఎవ్వడికి తెలియకూడదు. చక్రి బెంగళూరు నుంచి వచ్చాడు. చాలా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. గని ముంబై నుంచి వచ్చాడు. షార్ప్ షూటర్. ఇప్పుడు వాడికి కూడా షేర్ ఇయ్యాలా? గని డబ్బు కోసం పనిచేయడు, నా కోసం పనిచేస్తాడు. షేర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. చందు, డబ్బు మొత్తం 27 లొకేషన్స్ లో ఉంది. ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 27 లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే 2 months ప్రాసెస్. టార్గెట్లను ఉండకూడదు, టార్గెట్ ఒక్కటే ఉండాలి. లొకేషన్ కూడా ఒక్కటే అవ్వాలి. ఎలా? ఆనంద్ బాలి దగ్గర 2,000 కోట్లు బ్లాక్ మనీ ఉందని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనం ఇద్దాం. దానివల్ల మనకేంటి లాభం? డబ్బులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే? అవును కదా చందు, ఇన్కమ్ ట్యాక్స్ లో నారాయణ స్వామి జాయింట్ కమిషనర్ మన ఆనందబాలికి క్లోజ్.
నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నీ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు చందు. నారాయణ స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ చేశామని తెలిసిందనుకో, ఆ బాలీగాడు మనం ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి మరీ చంపేస్తాడయ్యా. ఆనంద్ బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద్ బాలితోనే ఉండాలి. ఒకసారి ఈ ఫైల్ చూడండి సార్. మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్, అడ్రస్, పిన్ కోడ్తో సహా ఇందులోనే ఉన్నాయి. అన్నా, ఎక్కడెక్కడ ఎంత దాచావు? అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా. సార్, లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీదకి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు. వదలద్దు వాడిని. సంజయ్ బాలన్న, ముందు అదే ఇంపార్టెంట్. ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్లి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం. ఇదంతా తెలిసిన వాడికి తార్నాక సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం? సంజయ్, డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసి అనా, ఆల్ఫా హౌసా? అదెక్కడుందన్నా? అది తమ్ముడికి మాత్రమే తెలుసు. దయామయం, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. అన్నా, నన్ను కూడా అనుమానిస్తున్నావన్నా? ఇది నీ సేఫ్టీ కోసమే దయామయం. ఇప్పుడు నేను నిన్ను వదిలేశాను అనుకో, రేపు క్యాష్ ఏదైనా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది. అర్థమైందన్నా. సంజయ్, వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో. ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా? అరే, ఆక్సిజన్ మొత్తం నువ్వే పీల్చేస్తున్నావు, మేమెట్టా బతకాలరా? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలా? దయామయం, బయటికి రండి. మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మనకు తెలిసిన లొకేషన్స్ లో ఒక్క పైసా కూడా లేదు. డబ్బంతా ఆల్ఫా హౌస్ కు షిఫ్ట్ చేశారు. ఆనంద్ బాలి తన స్టాఫ్ మొత్తాన్ని మార్చేశాడు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఆనంద్ బాలి ముందు ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. డబ్బులన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి. కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు. మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం. ఓయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? వాడికి కొడుకంటే చచ్చేంత ప్రాణం. తేడా వచ్చిందో? మనకిష్టమైన వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడే ప్యానిక్ అవుతాం. స్ట్రైట్గా ఆలోచించాం, అప్పుడే తప్పులు జరిగిపోతాయి. అయినా వాడు కొడుకుని కిడ్నాప్ చేస్తే లొకేషన్ ఎలా తెలుస్తుంది? రేయ్, నీ ప్లాన్ నాకు అర్థమైంది. వాడి కొడుకును కిడ్నాప్ చేసి 2000 కోట్లు ఇమ్మని వాడిని అడుగుదాం, అంతేగా? 2000 కోట్లు కాదు, 10 కోట్లు. 10 కోట్ల? అదేంట్రా? కనీసం 20 కోట్లని అడిగరా? నలుగురు 4-5 పంచుకుందాం. మన టార్గెట్ 10 కోట్లు కాదు, 2000 కోట్లు. మనం అడిగిన 10 కోట్లు ఇవ్వాలంటే అక్కడి నుంచే తేవాలి. ఎగ్జాక్ట్లీ.
ఆ ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఏమి స్కెచ్దా ఈ ప్లాన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. నేను డ్రాప్ అయిపోతున్నా. మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఇదేమన్నా ప్యాక్ అనుకుంటున్నావా? ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు. ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసేలోపు మనం ఆల్ఫా హౌస్ ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వేం భయపడకు, ఆ కిడ్నాప్ మనం చెయ్యం. నీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం. 2 గంటల్లో మేము చెప్పిన చోటుకి 10 కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి. రాహుల్ ఎక్కడ్రా? బర్త్డే పార్టీకి వెళ్ళాడన్నా. ఫోన్ చేయి. పార్టీ నుంచి రాహుల్ బాబు మిస్సింగ్. వాడి ఫోన్ కూడా ఆఫ్ ఉంది. ఏమైందన్నా? రాహుల్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. అమ్మా 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు. నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే 100% వాడికి నీ గురించి తెలియదన్నా. పక్కా కుర్రాడు కాస్ట్లీ కారులో తిరుగుతున్నాడు. కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ అన్నా. అన్నా ఇలాంటి చిల్లర బ్యాచ్ తోనే ప్రమాదం అన్నా. ఏదైనా తేడా వచ్చిందనుకోండి వాళ్ళు టెన్షన్తో ప్రాణాలు తీసేస్తారన్నా. ఏయ్, అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా, అందుకని ముందుగానే కొంచెం హెచ్చరిస్తున్నానన్నా. దయమేం చెప్పింది కరెక్టే అన్నా. ముందు మనం రాహుల్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నా. డబ్బులు తీసుకెళ్లి రాహుల్ని విడిపించుకోరా. సరే అన్నా. మన కాడ క్యాష్ ఉందన్నా. ఏమైందిరా క్యాష్ అంతా? క్యాష్ మొత్తం ఆల్ఫోస్ లో ఉంది కదన్నా. దయమయం, అన్నా నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది? నా దగ్గర అన్నా ఓ 3,000 దాకా ఉందన్నా. వేలకోలంగా ఉందా? అన్నా నువ్వే ఇంత పెద్దోడివి డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు. మరి నేను నీ మనిషిని కదన్నా, నా మీద కూడా రైటింగ్ జరుగుతుంది కదన్నా. అందుకే చిల్లర మెయింటైన్ చేస్తున్నానన్నా. రేయ్, ఆ రఫీక్కి ఫోన్ చేయరా. అన్నా వద్దు. ఈ టైంలో చిన్న అమౌంట్ కోసం వాడికి ఫోన్ చేశావంటే మన మీద డౌట్ వస్తుందన్నా. సంజయ్, అన్నా మన ఆల్ఫా హౌస్ లో డబ్బులు తీసుకొని రాహుల్ని విడిపించుకొనిరా. శుక్రవారం ఆల్ఫా హౌస్ నుంచి డబ్బు షిఫ్ట్ చేయాలన్నదే ఆనందబాలే వ్యూహం. ఆనంద్ బాలికి అంత టైం ఇవ్వకూడదు. ఆల్ఫా హౌస్ ఎక్కడుందని నేను కనుక్కుంటాను. రేపు తెల్లారేసరికి మన చేతిలో 2,000 కోట్లు ఉండబోతున్నాయి. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకో.